ఇప్పుడు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని ఒక్కసారి జాతీయ గీతం పాడమని చెప్పండి. ఎవరు రాదు, పాడరు. ఎందుకంటే అందులో గుజరాత్ ఉంది, మరాఠ్ ఉంది, వాళ్ళు పాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఈర్ష్య ఉంది. దేశానికి కలుపుతుంది కదా ఆ పాట. వాళ్ళకి అది ఉండదు. వాళ్ళది ఒక్కటే టార్గెట్. సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ. వీళ్ళకు టార్గెట్ ఒకటే, దేశాన్ని విడగొట్టాలి. సౌత్ నార్త్. ఇది కాని పని. ఎలాంటి దరిద్రులు పాల్గొన్నా సరే మనమందరం ఏకమైన క్రిస్టియన్ని ఆయన కానీ చెప్తున్నా, బల్లగుద్దు చెప్తున్నాను, ఇది కాని పని. వాడు ఎవడైనా సరే ఈ దేశాన్ని విడగొడతా అంటే వాడిక్కడ ఉండకుండా చేయాలి. వీళ్ళని తరిమేసేయాలి. ఎందుకంటే వీళ్ళు చీడపురుగులు. ఇతరులను కూడా వీళ్ళు ప్రభావితం చేసి ఈ ఉద్యమాల్లో కలుపుకుంటారు. ఇక్కడ యాక్చువల్ చూస్తే ఈ తెలంగాణ ఉద్యమం కాదు ఇది, సౌత్ నార్త్ కల్చర్ని విడగొట్టే ఉద్యమం ఇది. తెలంగాణకు అసలు సంబంధమే లేదు, మార్వాడికి అసలు సంబంధమే లేదు. వీళ్ళు ఒక ఉద్యమాన్ని ఎంచుకున్నారు, వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ పెరియార్ బై సిద్ధాంతాన్ని ఇక్కడ దేవాలని చెప్పి. నిజంగా మీకు జోసెఫ్ గారు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరే చెప్పారు, నేను క్రిస్టియన్ని అయినా సరే కానివ్వను అని చెప్పి. ఇది మన దేశం సార్, ఇక్కడ పుట్టాను, ఇక్కడే చేస్తాను. ఇక్కడ సచ్చే ముందు నేను ఒక చిన్న పని చేసి చావాలనుకున్నాను. ఏంటిది? దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళను ఖచ్చితంగా దేశాన్ని తరమాల్సిందే. ఎందుకంటే వీళ్ళ వల్ల చెడిపోయే వాళ్ళు చాలా మంది ఇప్పుడు రోడ్ ఎక్కారు. పసిపిల్లలు, అమాయకులు చాలా మంది, అసలు వాళ్ళకి తెలియదు. రండ్రా పోదాము, ఎవడో వచ్చి ఏదో లాక్కుంటున్నాడు అని చెప్పి తీసుకొని వస్తారు వాళ్ళని. ఎవడో ఎందుకు వస్తాడు? వాడు మన భారతీయుడే. వాడు పుట్టింది మన దేశంలోనే. ఏ దేశంలో పుట్టి ఆ ఫెన్సింగ్ ఎరగొట్టి రాలేదు వాళ్ళు మన దేశస్తులే. కానీ వాళ్ళలో విషం నింపుతారు, మన పక్క వాళ్ళకే విషం నింపుతారు. వీళ్ళ భావజాలలో ఎట్లుంటుందంటే, మీరు 100 మొత్తుకోండి, 100 మొత్తుకున్నా సరే వాడు లాస్ట్కి అదే అంటాడు. మీరు వాళ్ళని పాలతోడు కడగండి, బాబు ఇది మన దేశం రా అని చెప్పి వాడిని ఎంత కడిగినా మళ్ళీ వాడు చెప్పేది అదే ఉంటుంది. మళ్ళీ ఆ పెరియార్ పాటనే పాడతాడు వాడు. వీళ్ళు టార్గెట్ ఎంచుకున్నారండి, ఆ టార్గెట్ని బద్దలు కొట్టాల్సిందే మనం. లేకపోతే మన పిల్లలు ఆగమవుతారు, రాబోయే తరాలు ఆగమవుతారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల యూనివర్సిటీ కాకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే విషాన్ని నింపే చీడ పురుగులు వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మహానుభావులు చాలా మంది వచ్చారు. అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కాదు, దానిలో చదువుకునే వాళ్ళు కొందరు బ్యాచ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు బ్యాచ్ ఎంచుకుంటున్నారు. వీళ్ళు కొందరు బ్యాచ్ ఎంచుకుని ఉస్మానియా యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మహానుభావులు నాయకులు వచ్చారు. వేరే ఆర్గనైజేషన్స్ కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేనిలో అయినా మంచి చెడు రెండు ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మనం కష్టపడింది ఏది రాదు, కష్టపడాల్సిందే ఎవడైనా సరే. మనం పుట్టామంటే కష్టంతో బతకాలి. కానీ వీళ్ళకి అలా కాదు, కూర్చున్న జాగాలు రావాలి. వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంటారు? ఆలోచిస్తుంటారు. పిచ్చి ఆలోచన. ఏంటిది? వీళ్ళకి ఏది తోచకుంటే ఏం చేస్తారు? ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు. పనిలేని వాడు, ఈ పనిలేని వాడే పని లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఈ రెచ్చగొట్టే బ్యాచ్ అంతా అంతే కదా. అంతే, వాళ్ళకు పంచాట కాదు. వాడు ఏం చేస్తాడు? పని చేసేటోని వాడిని ఆపి గుంజుకొని వచ్చి, ఇదిగో నువ్వు బ్యానర్ పట్టుకో, భారత్ బంద్, తెలంగాణ బంద్, హైదరాబాద్ బంద్. కానీ పని చేయదు. పని చేయకుండా ఎవడో కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని మనం దోచుకోవాలి. ఎవడో కష్టపడ్డాడు, ఆ మిగిలిపోయిన వస్తువుని మనం తినాలి. ఇది వీళ్ళు నేర్పించేది. కానీ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఒకప్పుడు ఉండే కొంచెం సుస్తు. ఎందుకంటే నిజాం పాలన ఉండే కాబట్టి అప్పుడు ఏదో చోటు చింత మారుముంత అన్నట్టు ఉండే. కానీ ఇప్పుడు మారిపోయింది. వాళ్ళు కూడా చాలా మంది పొద్దుగాలు లేస్తారు, వాళ్ళ కూలో నాలో చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళను ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మనకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా వీళ్ళు చూపిస్తారు. ఎక్కడో ఒక చిన్న బొమ్మ తెచ్చి చూపించి మనకు అన్యాయం జరిగింది, ఎవడో వచ్చి హిందీలో మాట్లాడి మనల్ని మోసం చేస్తున్నాడు అనే ఒక కుట్రనే ఇది. వాడు వాని పని చేయనీయడు, వీడు బాగుపడతాడు. ఎందుకంటే వీడు శవాల మీద ప్యాలలు ఏరుకునే రకాలు కింద వీనితో సమానంగా వీడిని తీసుకొని వెళ్తాడు అనమాట. అయితే ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు మన తెలంగాణ బిడ్డలు ఆలోచించాలి. ఏంటంటే
ఇలాంటి ఏదైతే విధవలు ఉన్నారో వీళ్ళతో దూరం ఉండాలి, వాళ్ళ పిల్లల్ని కూడా దూరం పెట్టాలి. ఇలా బైకులు వేసుకొని ర్యాలీలు చేస్తే బంద్ ఎందుకురా మీకు? బంద్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఏదైతే అసలు వాళ్ళ జనాభా ఎంత అండి? మార్వాడీల జనాభా ఎంత? వాళ్ళు అసలు భారమా మన మీద భారమా? వాళ్ళకు మనం ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ స్థాయికి ఎదగాలని చెప్పి అది ప్రేరణ చెప్పాలి, అది నేర్పించాలి. అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మనం మార్వాడిని మించిపోవాలి, మనం గుజరాత్ని మించిపోవాలి, మనము అది టాటా బిర్లాని మించిపోవాలి, అలాంటి ఆశయాలు పెట్టాలి. అంతేగాని వాడు పెట్టేది మనం గుంజుకోవాలి, లాక్కొని పీక్కోవాలి, పట్టి తన్నాలి ఇలాంటి దుర్మార్గులని. భరత్ గారు ఒక చిన్న అడిషన్ అండి. యా నిజానికి భారతదేశంలో మీరు చూసుకున్నట్లయితే